గౌరవ అధ్యక్షులు దామోదరెడ్డి సార్ మాట్లాడతారు. సిగ్నల్ టీవీలో కూడా ఇంటర్వ్యూ చేసినాం. అసలు ఈ పంచాయతీ స్టార్ట్ అయిందే సార్ దగ్గర, అక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ దాకా వచ్చింది. కాబట్టి సార్ మీరు చాలా విషయాలు చెప్పాలి. అసలు మాకు చాలామందికి అర్థమైంది, ఈ లైవ్ చూసిన వాళ్ళకి చాలామందికి అర్థమైంది ఎత్తొచ్చు నీళ్ళని. బట్ ఇంకా మీరు టెక్నికల్ విషయాలు కొంత వివరంగా చెప్పండి. మంచిది. అందరికీ నమస్కారం. ఈనాటి రౌండ్ టేబుల్ సమావేశంలో కన్నపల్లి నుంచి నీటి తరలింపు సాధ్యమా అన్న దాని మీద జరుగుతుంది కాబట్టి సాధ్యమే అని గట్టిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు ఎలినో ప్రభావం ఉంది, వాటర్ స్కేర్సిటీ వచ్చే ప్రభావం ఉంది, కరువు వచ్చే ప్రభావం అడ్వాన్స్గా మనకు ఇండికేషన్స్ వచ్చినాయి. కాబట్టి అవి ఎత్తితే మేలు జరుగుతుంది, ఎత్తకపోతే ఏం జరగాలనో అనేది ఇంతకుముందు వీళ్ళు మిత్రులు చెప్పినారు. పవర్ సప్లై ఆఫ్ చేయడానికి పవర్ హౌస్ కూడా నడవకపోవచ్చు, ఇండస్ట్రీస్ పవర్ లేకపోతే ఇండస్ట్రీస్ బంద్ అవుతాయి, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుంది. వీటిని అన్నిటి దృష్టిలో పెట్టుకొని మేము గవర్నమెంట్కి సలహా ఇవ్వడం జరిగింది, ఎత్తొచ్చు అని. అన్నారం సుందిళ్ళలో పోసి అలా మినిమం బ్యాలెన్స్ మినిమం ఎండిడిఎల్కు పెట్టేసి పంపు చేయొచ్చు అనేది రిపోర్ట్ మేము ఇవ్వడం జరిగింది. అదే మేడిగడ్డలో మనం ఏమి చేయక్కర్లేదు, పంపులు ఆన్ చేస్తే సరిపోతుంది. సో అది దాని మూలంగా నేను గట్టిగా చెప్పగలుగుతాను, ఇది పంపొచ్చు, నీళ్ళని తరలింపు సాధ్యమే. ఎల్లంపల్లి పోసిన తర్వాత మిగతా లింక్స్ అని ఉన్నాయి, వాటి ప్రకారం ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారం పంపించుకోవచ్చు. ఈ నీళ్ళే లేకపోతే నేను ఇంతకుముందు చెప్పిన మీ మిత్రులు చెప్పినవి అన్నీ కాకుండా వీరెవరు ఇంకా ప్రస్తావించలేదు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడానికి కూడా స్కోప్ ఉంది, దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఎందుకు తరలించవచ్చు సాధ్యమా అన్న దాని మీద వీళ్ళు ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో పేజ్ 66లో వాళ్ళు ఒక రికమెండేషన్ పంపించినారు. దీనికి షీట్ ఫైలింగ్ చేయమని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. దానికి తగ్గట్టుగా డిపార్ట్మెంట్ వాళ్ళు షీట్ ఫైలింగ్ కూడా చేసినారు. వాళ్ళు చేసిన 9 మీటర్కి మొత్తం చేయకుండా కొంతవరకు చేయగలిగినారు, 4 మీటర్స్ చేయగలిగినారు అని వాళ్ళు ఎన్డిఎస్ రిపోర్ట్లోనే చేసినారని కూడా రాయడం జరిగింది. అలాగే సుందిల్లా అన్నారము మేడిగడ్డలో కూడా గ్రౌటింగ్ చేయడం జరిగినట్టు వాళ్ళు పేరా 4.4లో పేజ్ నెంబరు 81, 82, 83లో వీళ్ళు మెన్షన్ చేసినారు. వీళ్ళు ఇందులో గ్రౌటింగ్ చేసినారు కాబట్టి మేము జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి గ్రౌటింగ్ చేసినాం కాబట్టి అది చేయడానికి వీలు పడతలేదని కూడా వాళ్ళు అందులో మెన్షన్ చేయడం జరిగింది. వీటన్నిటి దృష్ట్యా గ్రౌటింగ్ చేసింది కాబట్టి అన్నారం సుందిళ్లకు ఎటువంటి హాని జరగదు, కాబట్టి నీళ్లు పంపు చేయొచ్చు. ఒకవేళ హాని జరుగుతుందనుకున్నా కూడా ఆ హాని కన్నా బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అది అసలే హాని జరగదు, ఒకవేళ జరుగుద్దని అనుకున్నా ఇమాజిన్ చేసినా కూడా మన బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నది, అది దాన్ని దృష్టిలో పెట్టుకొని పంపులు ఆన్ చేస్తే బాగుంటుందని మరొకసారి ఆలోచించాలని కోరుతున్నాను. దీనికి బేసిజాలకు పోవట్లేదు. మేము సజెషన్ ఎందుకు ఇస్తున్నాము అనేది దృష్టిలో పెట్టుకోండి. మేము వట్టిగానే ఇవ్వడం లేదు, సొసైటీకి ఉపయోగపడుతుంది, గవర్నమెంట్కి ఉపయోగపడుతుంది. 2-3 ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. నేను సజెషన్ ఇచ్చిన వాటిని ఫాలో అయ్యి కంప్లీట్ చేశాను. 97లో నిజాం సాగర్ నీళ్లు లాస్ట్ 1-2 తళ్ళకి ఇబ్బంది వచ్చింది. అప్పుడు వర్షాలు లేవు, నిజాం సాగర్లో నీళ్ళు అయిపోయినాయి, 2 తళ్ళకు నీళ్ళు లేవు. అప్పుడు ఉన్న కాంగ్రెస్ వాళ్ళు, అప్పుడు టీడీపీ వాళ్ళు పవర్లో ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ధారణా చేశారు, నిరాహార దీక్ష చేపట్టినారు నిజామాబాద్లో కలెక్టరేట్ దగ్గర. సింగూరు నీళ్ళు ఇవ్వండి మాకు, ఈ 2 తళ్ళు అయితే మాకు సరిపోతాయని వాళ్ళు బాగా ధారణా చేయడం జరిగింది. మేము డే టు డే ప్రాసెస్ చేస్తూ ఎగ్జామిన్ చేస్తూ 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి 10 mm, 8 mm, 12 mm వర్షపాతం పడుతుంటే ఒక తడి మందం జరిగింది. ఇంకొక 10 రోజులు ఆగొచ్చు, ఇంకో 5 రోజులు ఆగొచ్చు అని దాటేసుకుంటూ పోయినాము. తర్వాత కలెక్టర్ దీనికి ఏం చేద్దాము అని నన్నే అడిగాడు సజెషన్ ఇవ్వమని. నేను ఒక చిన్న సజెషన్ ఇచ్చాను. నేను ఇచ్చే సజెషన్ ఇప్పుడు ఈ పంటకు పనికిరాదు కానీ ఈ ఎజిటేషన్ సబ్సిడీ అయిద్దని చెప్పాను. ఎలా అన్నాడు, ఆ రోజుల్లో ఒక ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేయాలంటే ఎమ్మెల్యేలు గిరికిలీలు కొట్టేది, ఎస్సీ దగ్గరికి, ఈడీ దగ్గరికి, మినిస్టర్ దగ్గరికి, ఎవరితోనూ అని అన్ని పైరవులు చేసినా కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేయడం కూడా గగనమయ్యేది. అటువంటిది 1 స్ట్రోక్లో 250 ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించాను నా నిజాం సాగర్ ఆయకట్టు ఏరియాలో. అనౌన్స్మెంట్ రాగానే అందరూ లేచిపోయినారు, నిరాహార దీక్ష బంద్ అయింది, సక్సెస్ఫుల్గా పోయింది, పంట కూడా పండింది. మళ్ళా తర్వాత 10-20 mm రెయిన్ఫాల్ కూడా పడింది, అందరూ సుఖంగా జరిగిపోయింది. సో అలాగే
ఆ నెక్స్ట్ ఇయర్ నేను నల్గొండకు పోయినప్పుడు ఆడ కూడా ఇదే పరిస్థితి 1 or 2 వెట్టింగ్స్ కొరకు నీళ్ళకి ఇబ్బంది వచ్చింది. అప్పుడు ఇక జూలకంటి రంగారెడ్డి గారు ఇంతకుముందు ఇక్కడే ఉంటారు, ఆయన ఉన్నప్పుడే చెప్దాం అనుకున్నాను, కాలేదు. ఆయన మా ఆఫీస్కి వచ్చి కూర్చొని ఎట్లా ఏమిటి 1-2 తళ్ళే కావాలి ఏంటి అని అంటే కలెక్టర్తో మాట్లాడి బడ్జెట్ శాంక్షన్ చేయించుకొని పంపులు ఎలక్ట్రికల్ మోటార్లు కొనిచ్చాను వాళ్ళకి. 2-3 తళ్ళు పెట్టుకున్నారు ఆయన కాన్స్టిట్యున్సీలో. అలాగే డిండి ప్రాజెక్టులో కూడా 2-3 తళ్ళకు నీళ్లు తక్కువ వస్తే వాళ్ళకి ఆయిల్ ఇంజన్ నడిపించుకోవడానికి కాస్త ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశాము. వాళ్ళకు కూడా ఒక 5 ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం జరిగింది. అప్పుడున్న నీలం సాహని గారు కలెక్టర్ ఉండే, ఆమె చొరవ తీసుకొని పైకి మాట్లాడి ఇవన్నీ శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే నిజాం సాగర్లో నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు సలహా ఇవ్వడం జరిగింది. అప్పుడున్న ఆ ఎమ్మెల్యే అక్కడ 9వ నెల వరకు నీళ్లు రావు అక్కడ సాధారణంగా. ఏం చేయాలా అని అంటే నేను ఒక చిన్న సూచన చేసినాను, 2 స్కీములు ప్రపోజ్ చేసినాను. దాన్ని అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆయన దృష్టి కూడా తీసుకపోతే ఈ స్కీమ్ బాగుంది, మరి స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ చేసే పరిస్థితి లేదు, కానీ నేను ఒక నాబార్డుకి నేను రెఫర్ చేస్తా, వాళ్ళు ఒప్పుకుంటారు, మీరు ఇది తీసుకొని రాండి అని పంపించాడు. నేను నాబార్డుకి రెఫర్ చేస్తే కొన్ని రిమార్క్స్ పంపిస్తే మళ్ళీ 3 daysలోనే ఆ రిమార్క్స్ కూడా అటెండ్ చేసి పంపించాం, శాంక్షన్ అయింది, నీళ్లు కూడా ఇచ్చాం. ఆ నీళ్ళు ఎలా అంటే నిజాం సాగర్లో చుక్క నీళ్ళు లేకున్నా నిజాం సాగర్ కెనాల్లో 2000 క్యూసెక్ల నీళ్ళు ఇవ్వడం జరిగింది. అప్పుడున్న చీఫ్ మినిస్టరే దానికి రిలీజ్ చేశాడు ఆ రోజు నీళ్లు. దీనికి అప్పుడున్న మండ వెంకటేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి వాళ్ళేనే సాక్షులు. వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు ఈ నీళ్ళు వచ్చినందుకు. మొదట్లో నిజాం సాగర్ నీళ్ళు రాకుండానే వీళ్ళు నాట్లు వేసుకోగలిగినారు, కొంతమందికి నారు పోసుకోగలిగినారు, ఉన్న చెరువులు కూడా నింపడం జరిగింది. అలా కంజక్టివ్ యూజ్ కాబట్టి అలా బాగా జరిగింది అక్కడ. తర్వాత ఆడ నేను ఫస్ట్ టైము 6 తడి పంటలకు కూడా ఇంట్రడ్యూస్ చేశాను. 1,40,000 ఎకరాలకి 2వ పంటకి నీళ్ళు ఇవ్వడం జరిగింది విత్ 14 TMC వాటర్. సక్సెస్ఫుల్గా 2 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఆ 2 సంవత్సరాలు ఆ టైంలో నీళ్ళు ఉండే కాబట్టి. సో అలాగే ఒక సూచన ఇచ్చాను గవర్నమెంట్కి. నేను నిజాం గుంటూరు ఎస్సీగా ఉన్నప్పుడు మన కృష్ణా బ్యారేజ్ గేట్స్ ఇన్ఛార్జ్ నా కంట్రోల్లో ఉన్న డివిజనే ఉండే. అక్కడున్న గేట్స్ అన్నీ రస్ట్ అయిపోయినాయి. అది ఎప్పుడైనా గేట్ పోవచ్చు, ఊడిపోవచ్చు, ఊడిపోతే కూడా దాన్ని రిపేర్ చేసేది సాధ్యం కాదు. వెంటనే ఆ లెవెల్ తగ్గిపోతుంది. లెవెల్ తగ్గిపోతే విజయవాడ థర్మల్ స్టేషన్ బంద్ అవుతుంది. వాటికి నీళ్లు రీసర్క్యులేషన్ కొరకు ఈ నీళ్ళే వాడేళ్ళు. సో అది కూడా బంద్ అవుతుందని ఒక లెటర్ రాస్తే వెంటనే మా చీఫ్ ఇంజనీర్ భయపడి వెంటనే గవర్నమెంట్లో పడేస్తే వాళ్ళు ఈ పరిస్థితి చూసి వెంటనే శాంక్షన్ కూడా చేసి పని కూడా చేశారు. సో సూచనలు ఇవ్వడం మా వంతు, దానివల్ల దృష్టి తీసుకుపోవడం, అది ఉపయోగపడే సూచనలే చేశాము. అలా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏనాటి లేవు మాకు. అందుకని ఈ సూచన కూడా చేయడం జరిగింది. దీన్ని పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.